మరాఠా గడ్డపై ఈసారి ఎన్నికలు ఇంకా రసవత్తరంగా మారాయి. ట్విస్టుల మీద ట్విస్టులతో ఏ పార్టీ ఎప్పుడు ఏ కూటమిలో చేరుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. శివసేన శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చీలిక వర్గాల చేతికి వెళ్లడంతో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. ఆ రెండు పార్టీలతో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లోనూ వాటితో కలిసి కూటమిగా పోటీ చేస్తుంది. ఇదిలా ఉండగా ఉద్ధవ్ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీతో సహాయ చిన్న పార్టీలు కూడా జతకట్టాయి. మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలున్నాయి. సీట్ల పరంగా చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ తరువాత రెండవ అతిపెద్ద రాష్ట్రం అంటే అది మహారాష్ట్ర. అక్కడి రాజకీయాలు పూర్తిగా స్థానిక అంశాల మీదే ఆధారపడి ఉంటాయి. ఏ పార్టీ కూడా ఒంటి చేత్తో మెజారిటీ స్థానాలు దక్కించుకున్నట్టు దాఖలాలు ఎక్కువగా లేవు. పొత్తు రాజకీయాలకు పెట్టిన పేరుగా మహారాష్ట్రలో 2 ఏళ్లలోనే రాజకీయాలు వేగంగా మారిపోయాయి. ఎన్నికల ప్రచారం వేగంగా సాగుతున్న కొద్దీ నేతల మధ్య ఘర్షణ కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే బీజేపీకి మద్దతు ప్రకటించడాన్ని కాంగ్రెస్ నేత విజయ్ వడ్డేటివార్ తప్పుపట్టారు. ప్రతిపక్షాలు నాపై చేస్తున్న విమర్శలు, దూషణలతో మా బలం మరింత పెరుగుతుంది. అబ్కీ బార్ 400 పార్ ట్రెండ్ బలపడుతుంది అంటూ కాంగ్రెస్ నేతల విమర్శలని వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం తరువాత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసి మెజారిటీ సాధించాయి. అధికార పంపకంపై మొదలైన గొడవ కాస్త కూటమి నుంచి సేన వైదొలిగేందుకు దారితీసింది. అయోధ్య రామ మందిర నిర్మాణంతో బీజేపీ ప్రచారం సాగిస్తుంది. మోదీ క్యాబినెట్లో 2 విడతల్లోనూ మంత్రి పదవి దక్కించుకున్న మిత్రపక్షం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా షిర్డీ లోక్సభ సీటు డిమాండ్ చేస్తుంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కూడా తాజాగా మోదీకి మద్దతు పలికారు.